దేవరా పార్ట్ 1 అనేది తుఫానుకు ముందుండే ప్రశాంతత లాంటిది. నెట్ఫ్లిక్స్ కామెంట్లు, సోషల్ మీడియా ట్రోల్స్ కు కొరటాల శివ తన కెరీర్ లోనే అతిపెద్ద రివెంజ్ తో సమాధానం ఇవ్వబోతున్నారు. పార్ట్ 1 ఒక సముద్రం అయితే పార్ట్ 2 ఒక మహాప్రళయం. అసలు దేవరా 2లో భయాన్ని మించిన ఆ పగ ఏంటి, కొరటాల మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. వెల్కమ్ టు సినీ రంగం. సెప్టెంబర్ 27, 2024 ఈ డేట్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస్సలు మర్చిపోలేరు. దేవరా పార్ట్ 1 రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించిందో మనకు తెలిసిందే. మొదటి రోజే రికార్డుల మోత మోగించేసి ఎన్టీఆర్ సోలో హీరోగా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్నారు. మొదటి వారంలోనే వరల్డ్ వైడ్ గా దాదాపు 428 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులనే షాక్ కు గురి చేసింది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. వాటన్నిటిని మించి దేవరా ఒక విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. కొరటాల సృష్టించిన ఆ సముద్ర ప్రపంచం, ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుద్ మ్యూజిక్ మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లాయి. కానీ నాణానికి రెండో వైపు ఉన్నట్టే ఇంత పెద్ద హిట్ కి కూడా కొన్ని విమర్శలు తప్పలేదు. థియేటర్లలో దుమ్ము దులిపేసిన దేవరా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలయ్యాక సీన్ రివర్స్ అయింది. సోషల్ మీడియాలో సినిమా పేస్ మీద, ముఖ్యంగా సెకండ్ హాఫ్ గురించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉందని, యాక్షన్ డోస్ సరిపోలేదని కొందరు కామెంట్స్ చేశారు. మరికొందరు అయితే ఇది రొటీన్ తండ్రి కొడుకుల కథే కదా అంటూ ట్రోల్స్ కూడా చేశారు. ఈ విమర్శలన్నీ డైరెక్టర్ కొరటాల శివకు ఒక పెద్ద ఛాలెంజ్ గా మారాయి. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవరాతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న ఈ ఓటీటీ విమర్శలు ఆయనపై ఒత్తిడి పెంచాయి. అప్పుడే చాలా మందిలో ఒక డౌట్ మొదలైంది, అసలు దేవరా 2 వస్తుందా? ఈ కామెంట్స్ తో కొరటాల వెనక్కి తగ్గుతారా? ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చని గట్టిగానే పుకార్లు వినిపించాయి. కానీ వాటన్నిటిని చెక్ పెడుతూ కొరటాల శివ ఒకే ఒక్క స్టేట్మెంట్ తో అందరి నోళ్లు మూయించారు. ఆ స్టేట్మెంటే ఇప్పుడు దేవరా 2 పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. విమర్శలకు మాటలతో కాదు, సినిమాతోనే సమాధానం చెప్పడం కొరటాలకు అలవాటు. దేవరా 2 విషయంలో ఆయన కరెక్ట్ గా అదే చేయబోతున్నారు. ఆయన రివెంజ్ ప్లాన్ లో ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి. దేవరా పార్ట్ 1 లో మీరు చూసింది జస్ట్ 10% మాత్రమే. అసలు కథ, అసలైన ఎన్టీఆర్ ను పార్ట్ 2లో చూస్తారు. ఇది ఎవరో అన్న మాట కాదు, స్వయంగా కొరటాల శివ చెప్పిన మాట. పార్ట్ 1 మొత్తం భయం అనే ఎమోషన్ చుట్టూ నడుస్తుంది. సముద్రం అన్నా, దాని మీద బతికే మనుషులన్నా ఒక బాధ్యతతో కూడిన భయాన్ని దేవర పరిచయం చేశాడు. అది కేవలం ఒక వార్నింగ్ లాంటిది. కానీ ఆ వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా శత్రువులు హద్దు దాటితే ఏమవుతుంది? అప్పుడు పుట్టేదే పగ. దేవరా 2లో మనం చూడబోయేది ఈ పగ యొక్క విశ్వరూపాన్నే. కథ ఇక భయంతో ఆగదు. పవర్ మరియు రివెంజ్ అనే 2 కొత్త ట్రాక్స్ పై పరుగులు పెడుతుంది. వర పాత్ర చుట్టూనే అసలు కథ ఉంటుందని కొరటాల ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. పార్ట్ 1లో తండ్రి వారసత్వాన్ని అందుకున్న కొడుకుగా కనిపించిన వర పార్ట్ 2లో తండ్రిని మించిన ప్రతీకార జ్వాలగా మారబోతున్నాడు. ఆ పగ ఎంత భయంకరంగా ఉంటుంది, దాని రిజల్ట్ ఏంటి అనేదే దేవరా 2కి హైలైట్ గా ఉండబోతోంది. దేవరా 2 ఒక సీక్వెల్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పార్ట్ 1 అనేది ఒక ఫౌండేషన్. క్యారెక్టర్లను, వాళ్ళ ప్రపంచాన్ని మనకు పరిచయం చేయడానికి కొరటాల తీసుకున్న టైం అది. చాలా మందికి స్లోగా అనిపించిన స్క్రీన్ ప్లే వెనుక అసలు రీజన్ ఇదే. ప్రతి పాత్రకు, ప్రతి సీన్ కు ఒక బలమైన పునాది వేయడం ద్వారా పార్ట్ 2లో కథను ఎక్కడ బ్రేకులు లేకుండా రాకెట్ స్పీడ్ తో నడిపోతున్నారు. నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ఫీడ్బ్యాక్ ను ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారట. స్క్రిప్ట్ ను ఇంకాస్త షార్ప్ చేసి ఒక్క అనవసరమైన సీన్ కూడా లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టాలని ఫిక్స్ అయ్యారు. మధ్యలో ఎన్టీఆర్ స్క్రిప్ట్ తో హ్యాపీగా లేరని కొన్ని రూమర్స్ వచ్చినా నిర్మాత సుధాకర్, మిక్కిలినేని వాటిని కొట్టిపారేశారు. ఈ గ్యాప్ సినిమాకు మంచి చేస్తుందని, మరింత పర్ఫెక్ట్ గా సినిమాను చెక్కడానికి ఉపయోగపడుతుందని టీం నమ్ముతుంది. దేవరా 2లో మనం చూడబోయేది కథను మాత్రమే కాదు, క్యారెక్టర్స్ యొక్క కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ను కూడా. పార్ట్ 1లో దేవరగా ఎన్టీఆర్ ఒక రూల్ కి, ధర్మానికి కట్టుబడిన లీడర్ లా కనిపిస్తాడు. కానీ పార్ట్ 2లో అదే దేవరా మరింత క్రూరంగా, మరింత పవర్ఫుల్ గా మారతాడు. కొరటాల మాటల్లోనే చెప్పాలంటే పార్ట్ 2 బిగ్గర్ అండ్ బ్లడియర్ గా ఉండబోతుంది. అంటే యాక్షన్ డోస్, ఎమోషనల్ డెప్త్ 2 డబల్ కానున్నాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ క్యారెక్టర్ తంగం గురించి కొరటాల మాట్లాడుతూ ఆమె పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయని, అవన్నీ పార్ట్ 2లో రివీల్ అవుతాయని చెప్పారు. దీన్ని బట్టి ఆమె పాత్ర కేవలం హీరోయిన్ గా పాటలకే పరిమితం కాదని, కథను టర్న్ చేసే కీ రోల్ ప్లే చేస్తుందని అర్థమవుతుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ పాత్ర బైరా పార్ట్ 1లో చనిపోయినా
అతని సామ్రాజ్యం లేదా అతని వెనుకున్న శక్తులు పార్ట్ 2లో మెయిన్ విలనిజంగా మారే ఛాన్స్ ఉంది. కొరటాల శివ కెరీర్ను చూస్తే ఆయన ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటారు. మిర్చితో కమర్షియల్ ఫార్మాట్కు కొత్త మీనింగ్ ఇచ్చారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో ఒక స్టార్ హీరోతో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఎలా చెప్పొచ్చో చూపించారు. మధ్యలో ఆచార్య రూపంలో ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కానీ దేవర పార్ట్ 1తో తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని గట్టిగా నిరూపించారు. ఇప్పుడు దేవర 2తో ఆయన కేవలం విమర్శలకు ఆన్సర్ ఇవ్వడం లేదు, తన కెరీర్ను రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఒకే కథను 2 భాగాలుగా చెప్పడం కొత్త కాకపోవచ్చు, కానీ ఒకే ప్రపంచాన్ని 2 వేరువేరు ఎమోషన్స్తో, అదే భయం, పగ అనే ఎమోషన్స్తో చెప్పడం మాత్రం చాలా పెద్ద సాహసం. ఈ రివెంజ్ ప్లాన్ గనక వర్కౌట్ అయితే అది కొరటాల శివను ఇండియన్ సినిమాలో ఒక స్పెషల్ డైరెక్టర్గా నిలబెడుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ అనే భారీ ప్రాజెక్ట్లో బిజీగా ఉండనున్నారు. ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే దేవర 2 సెట్స్ మీదకు వెళ్తుంది. నిర్మాత సుధాకర్ మిక్కిలినేని చెప్పిన దాని ప్రకారం దేవర 2 షూటింగ్ మే 2026లో మొదలుపెట్టి 2027లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్ స్క్రిప్ట్ను మరింత పదును పెట్టడానికి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ను పక్కాగా చేయడానికి కొరటాల శివకు దొరికిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దేవర 2పై అంచనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. పార్ట్ 1 విజువల్స్కే మనం ఫిదా అయిపోయాం. ఇప్పుడు దాన్ని మించిన స్కేల్తో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్లతో దేవర 2 ఉండబోతుందని టాక్. వర ప్రపంచాన్ని ఆవిష్కరిస్తామని స్వయంగా ఎన్టీఆర్ ఇచ్చిన మాట ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈసారి కథ కేవలం మన తీర ప్రాంతానికే కాకుండా ఇంటర్నేషనల్ వాటర్స్లోని పైరేట్స్, మాఫియా బ్యాక్డ్రాప్లో ఉండబోతుందని గట్టిగా వినిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే దేవర పార్ట్ 1 మీద వచ్చిన విమర్శలు ఒక రకంగా మంచే చేశాయి. అవి కొరటాల శివలో కసిని, పట్టుదలని రెట్టింపు చేశాయి. ఆయన ఇప్పుడు జస్ట్ ఒక సినిమా తీయడం లేదు, ఒక హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దేవర 2 అనేది కేవలం ఒక సీక్వెల్ కాదు, అది కొరటాల శివ తనపై వచ్చిన ప్రతి విమర్శకు ఇచ్చే గట్టి సమాధానం. ఆ సమాధానం బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను తిరగరాయడం పక్కా. మరి దేవర 2లో కొరటాల శివ రివెంజ్కి ఏ రేంజ్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దేవరగా వరగా ఎన్టీఆర్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది? మీ అంచనాలను, మీ ఫ్యాన్ థియరీలను కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.